ఫ్లైట్లు ఎన్కౌంటర్లో మరణించడం లేదా లొంగిపోవడం ఇది జరుగుతూ ఉంటుంది. కానీ నక్సలిజాన్ని అంతం చేయాలి. మార్చి 31, 2026 లోపే అంతం చేయాలి అని ఒక టార్గెట్. అయితే ఇప్పుడు హిడ్మా దొరకట్లేదు. హిడ్మా దొరకపోవడం మోదీ సాలకు ఒక ఛాలెంజ్గా మారినటువంటి పరిస్థితి. హిడ్మా దొరుకుతాడా? ఒకవేళ దొరక్కపోతే ప్రభుత్వం ఓడిపోయినట్టేనా? ఎస్ అండి. ఇప్పుడు మద్వి హిడ్మా అనే పేరు తెలియని వాళ్ళు లేరనమాట. ఈ హిడ్మా అంటే యంగెస్ట్, అంటే చాలా యువకుడు అనమాట. ఈ సెంట్రల్ కమిటీ అంటే కేంద్ర ఈ మావోయిస్టులకు సంబంధించి నక్సలైట్లకు సంబంధించిన కేంద్ర కమిటీలో ప్రధానమైన సభ్యుడు. ఇప్పుడు కేంద్ర కమిటీలో చాలామందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. చాలామంది ప్రముఖులు ఈ మధ్యన నక్సలైట్లు సరెండర్ అవ్వడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్కి, ఇటు ఇది ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళు లొంగిపోవస్తున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా పెట్టుకున్న టార్గెట్ ఆయన అంతా దాని మీదే కేంద్రీకరిస్తున్నారు. అదేంటి, 2026 మార్చి 31 అంటే కేవలం 4 నెలల వ్యవధి ఉంది. ఈ 3-4 నెలల వ్యవధిలో నక్సలిజాన్ని అంతమొందించడం. మోడీ గారు కూడా చాలా సమావేశాలు చెప్పడం జరిగింది. నక్సలిజం ఎండ్ అవుతుంది, ఇండియాకి నక్సలిజం పీడపోతుంది అని మోడీ గారు ప్రకటిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నక్సలిజాన్ని మొత్తం అంతమొందించడం అనే ఒక టార్గెట్ భారత ప్రభుత్వం పెట్టుకుంటే దానికి పెద్ద ప్రతిబంధకం, బిగ్గెస్ట్ హడ్డిల్గా నిలిచిపోయింది ఏంటంటే హిడ్మా. ఈ మద్వి హిడ్మా దొరకడంలా సుమారు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజాపూర్ అని, ఈ దంతేవాడు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ దంతేవాడ, బస్తరు ఈ డిస్టిక్కుల్లో 2000 మంది ఆర్మీ జవాన్లు ఆయన కోసం జల్లెడబడుతున్నారు. కానీ ఆయన దొరకడంలా, స్టిల్ ఎల్యూజివ్. ఆయన అసలు కంటికి కూడా కనపడడంలా, ఎక్కడున్నారో తెలియడంలా. కర్రేగొట్ట దగ్గర దొరికి వెళ్ళిపోయాడు. 2016లో ఆయన దొరికినప్పుడు పెద్ద వ్యక్తి కాదు. తర్వాత కేంద్ర కమిటీలోకి వెళ్ళాడు. ఎన్నో హై ప్రొఫైల్ నక్సల్స్ అటాక్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను పనిచేశాడు. భయంకరమైన దళం స్ట్రాటజిస్ట్ అనమాట. ఆయన పెద్ద వ్యూహకర్త. ఆయన ఒక్కసారి దాడికి వెళ్తే మాత్రం ఆయన సక్సెస్ అయ్యే బయటకు వస్తాడు. చాలా యాక్టివ్. ఇప్పుడు ఆయన దొరకపోవడం అనేది ఎందుకు ప్రతిబంధకం అంటే, అతను బ్రతికున్నంతసేపు, అతను దొరకనంతసేపు నక్సల్స్లో ఆత్మస్థైర్యం పడిపోదు. ఆత్మస్థైర్యం అంటే ఆయన కాన్ఫిడెన్స్ అంత ఇవ్వగలుగుతాడు అనమాట. అంత స్ట్రాటజీ. ఏదో పాకిస్తాన్ హఫీజ్ సయీద్, లష్కర్-ఈ తోయిబా, తర్వాత మజూద్ అజహార్, అక్కడ మనం చూస్తున్నాం జైషీ మహమ్మద్ అధినేతలు లాంటి వాడు అనమాట నక్సలైట్లో ఈ హిడ్మా. ఇప్పుడు ఈయన శత్రుదళ మన భారత ఆర్మీకి దొరకడం లేదు. నక్సల్స్ని ఇంకా ముందుండి నడిపిస్తున్నాడు కర్రేగొట్ట ఆ ప్రాంతంలో. అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అక్కడ ఇది నేపాల్లో కాఠ్మాండ్లో ఉన్న పశుపతినాథ ఆలయం నుండి తిరుపతిలో ఉన్న ఈ ఆలయం వరకే. అంటే పశుపతి టు తిరుపతి అని రెడ్ కారిడార్ అంటారు ఈ డజన్ స్టేట్ల ద్వారా. ఈ ప్రాంతంలో ఉన్న నక్సలైట్లకి ఆయన కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. కేంద్ర దళాన్ని ఇంకా ముందుండి నడిపిస్తున్నాడు. ఎంతమంది లొంగినా నక్సలిజం ఎండ్ అవ్వలేదు అన్నట్టు నడిపిస్తున్నాడు. మరి ఈయన దొరకపోవడానికి ఎందుకు కారణం అంటే, ఆయన రూపాలు మార్చుకుని ఎక్కువ తిరుగుతాడు. అంటే తన రూపాన్ని ఉంచుకోడు, చాలా రూపాలు మార్చుకుని తిరుగుతూ ఉంటాడనమాట. అందువల్ల ఎవరెవరో తెలియదు. ఆ విలేజుల్లో, అడవుల్లో నక్కి ఉండడంలో ఆయన చాలా దిట్ట. అంటే గెరిల్లా వార్ఫేర్లో చాలా దిట్ట. అందువల్ల భారత దళాలను అతను బురిడీ కొట్టిస్తున్నాడు. కాబట్టి ఆయనకి రక్షణ, ఇంకా ఆయనకి రక్షణకి చాలామంది ట్రైబల్లో వీళ్ళు ఉన్నారు. అసలు కర్రేగొట్ట ప్రాంతంలో అతను ఉన్నాడా, లేకపోతే ఎక్కడన్నా తలదాచుకున్నాడా బయటికి వెళ్ళిపోయి? అంటే మనం ఇక్కడ వెతుకుతున్నాం, మరి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన దొరకనంతసేపు నక్సలిజం ఎండ్ అవ్వదు. కాబట్టి ఆయన మోడీ, అమిత్ షాలకు పెద్ద ఛాలెంజ్. మార్చి 31 టార్గెట్ ఎంతో దూరంలో లేదు. ఈ లోపు హిడ్మా ఎన్కౌంటర్ అయినా అవ్వాలి, లేదా హిడ్మా దొరికి జైల్లోనైనా ఉండాలి. ఈ 2 అవుతేనే నక్సలిజం మీద మనం పూర్తి ఆధిపత్యం. ఇంకెంతమంది ఉన్నా హిడ్మా అనేది చాలా ప్రమాదకారి. యంగెస్ట్ ఫ్యూచర్ లీడర్ కూడా అయిపోతాడు. కాబట్టి ఈ హిడ్మాని దొరికి పట్టుకోవడం అనేది చాలా అత్యవసరం. కాబట్టి ఇప్పుడు అమిత్ షా యొక్క ప్రధానంగా ఆయన దృష్టి పెట్టాడు. హిడ్మా మరి దొరుకుతాడా లేదా అనేది మనం చూడాలి. కానీ భారత దళాలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాలు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఈ బస్తరు, ఈ ప్రాంతంలో దంతేవాడ డిస్టిక్కుల్లో ఇప్పుడు చాలా వింటర్ ఒకటి వస్తుంది. వింటర్ ఇప్పుడే మాన్సూన్స్ అవ్వడం వల్ల అడవులు ఇంకా దట్టంగా ఉంటాయి. అడవులు దట్టంగా ఉండడం వల్ల ఈ ల్యాష్ గ్రీన్ ఉండడం వల్ల ఆయన తలదాచుకోవడానికి మార్గం ఎక్కువ ఉంది. ఇప్పటికే ఎన్నెన్నో గుహలో ఇవి కనిపెట్టారు. ఆయన ఎక్కడున్నాడు అసలు బయటికి రాకుండా ఎక్కడో ఒక చోట నక్కి ఉండే ఉంటాడు. మార్చి 31 దాకా ఆయన బతుకున్నాడంటే చాలా ప్రమాదం. ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టే, నక్సలిజం ఎండ అవనట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఇంకోటి, భారత ప్రభుత్వం ఇక్కడ నక్సలిజం నక్సలైట్లకి తేడా చూడాలి. నక్సలిజం అనే ఐడియాలజీ సిద్ధాంతమే పోవాలి అంటే
అక్కడ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే ఆ ట్రైబల్ ఏరియాల్లో, ట్రైబల్ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అనే మంత్రాన్ని ఉపయోగిస్తే ఈ బుల్లెట్ల కంటే, ఈ ఫోర్స్ కంటే చాలా బలంగా తయారవుతుంది. అప్పుడే మనం హిడ్మా బతికున్న నక్సలిజాన్ని ఎండజేయొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, హిడ్మా బ్రతికున్నా కూడా మనం నక్సలిజాన్ని ఎండజేసే ఒక శక్తివంతమైన ఆయుధం భారత ప్రభుత్వం చేతిలో అభివృద్ధి అనే మంత్రాన్ని ఉపయోగించాలి. అప్పుడే హిడ్మా బతికున్నా మనం పర్వాలేదు. సార్, వెనిజులా మీద దాడి